యెరూషలేము నగరం పాపాల్లో మునిగిపోతుండగా యెహోవా నోటివాకును ధైర్యంగా ప్రకటించిన ఇర్మియా ప్రవక్త అనేక మంది హృదయాలను తాకాడు. దేవుని వాక్యాన్ని చెప్పడంలో ఎదురయ్యే బాధలను, తిట్లను ఎదుర్కొన్న అతడు ఒక గొప్ప ప్రవక్తగా నిలిచాడు. చీకటిలో వెలుగును చూపించిన ఇర్మియా కథ నమ్మకంతో నిలబడి దేవుని పిలుపును నెరవేరిస్తే ఎంత అద్భుతమైన మార్పు జరుగుతుందో మనకు నేర్పిస్తుంది. ఈ వీడియోలో దేవుని పిలుపు ఎలా వచ్చిందో, ఆయన జీవితంలో ఆ జరిగిన సంఘటనలు ఎలా అద్భుతమైన పాఠాలుగా మారాయో తెలుసుకుందాం. ఇర్మియా జీవితంలో మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఆయన పిలుపు. ఇర్మియా అనాతోతివుల గ్రామమైన యాజక కుటుంబంలో జన్మించాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అనాతోతు అనే గ్రామము జెరూషలేమునకు 3 నుంచి 4 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గ్రామం అనాతోతు. ఆయన ప్రవక్తగా ఎప్పుడు పిలువబడ్డాడో మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు చదువుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. మనం చూసుకున్నట్లయితే ఇతన్ని గర్భంలో ఉన్నప్పుడే ఇతన్ని ప్రవక్తగా నియమించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు యెహోవా. అనాతోతులో తవ్వకాల్లో పురాతన యాజకుల నివాసాలు, బబులోనీయుల కాలం నాటివిగా భావించిన అవశేషాలు కనుగొనబడ్డాయి. యాజక కుటుంబం అంటే ఇర్మియా యొక్క కుటుంబస్తులు, అదేవిధంగా ఇర్మియా వారు నివసించినటువంటి పురాతన వస్తువులన్నీ, అవశేషాలన్నీ దొరికినవిగా కనపడుతుంది. ఆయన సేవ యూదా రాజులైన యెషయా, యెహోయాకీము మరియు సిద్కియా కాలంలో కొనసాగింది. ఇది బబులోను సామ్రాజ్యం పెరుగుతున్న కాలం. యెషయా రీజియన్లో దేవుడు చట్ట పునరుద్ధరణకు ప్రయత్నాలు జరిగినప్పటికీ ప్రజలు మళ్ళీ పాపంలో పడిపోయారు. బయలుదేవతను పూజించడము, ఈ విధంగా విగ్రహారాధన ఎక్కువైపోయింది. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నట్లయితే, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండెను. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందరు. ఈ దేశమంతా పాడైపోయి యూదా రాజ్యము 70 సంవత్సరాలు బబులోను కింద బానిసత్వంలో ఉన్నట్టుగా కనబడుతుంది. పురావస్తు ఆధారాలు కనుక మనం చూసుకున్నట్లయితే అందులో మొట్టమొదటిగా లాకీషు లేఖలు. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకున్నట్లయితే, యూదా పట్టణములలో లాకీషును, అజేకాయును ప్రాకారముల గల పట్టణములుగా మిగిలి ఉన్నవి. బబులోను రాజు దండు యెరూషలేము మీదను మిగిలిన యూదా పట్టణముల అన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా, ప్రవక్త అయిన ఇర్మియా యెరూషలేములో యూదా రాజు అయిన సిద్కియాకు ఈ మాటలన్నిటినీ ప్రకటించుచూ వచ్చెను. ఇప్పుడు చదువుకున్నటువంటి వచనంలో బబులోను రాజు సైన్యం యెరూషలేమునకు వ్యతిరేకంగా మరియు యూదాలో మిగిలి ఉన్న అన్ని పట్టణాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు లాకీషు మరియు అజేకా, ఎందుకంటే యూదాలో ఇవి మాత్రమే కోట నగరాలు. లాకీష్ లెటర్స్ అనేది 1930లో లాకీష్ వద్ద గేట్ కాంప్లెక్స్ యొక్క గార్డ్ రూమ్ను తవ్వినప్పుడు జేమ్స్ ఎల్ స్టార్కి కనుగొన్న పురావస్తు ఆధారాల్లో ఈ లేఖలు దొరికినవిగా కనబడుతుంది. ఈ లేఖలో ఏం రాసి ఉందంటే, లాకీష్ ఉత్తరం 4లో హోషియా తాను లాకీష్ అగ్ని సంకేతాల కోసం వెతుకుతున్నానని చెప్పాడు. ఎందుకంటే అజేకాలో ఉన్నవారు బయటకు వెళ్ళిపోయారు. బహుశా నగరం బబులోను వశమై ఉండవచ్చు. రెండవదిగా బారూక్ సీల్స్. అసలు ఈ బారూక్ ఎవరో మనం తెలుసుకున్నట్లయితే, యెరూషలేములో 20 సంవత్సరాల పాటు బోధించిన తరువాత అతని సందేశాలన్నిటినీ పోగు చేసి వాటిని గ్రంథస్థం చేయమని దేవుడు ఇర్మియాకు ఆజ్ఞాపించాడు అని 36వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇర్మియా బారూకు అనే లేఖికుణ్ణి నియమించుకొని ఆ పని చేశాడు. బారూకు వాటన్నిటినీ సంకలనం చేసి గ్రంథపు చుట్టపై రాశాడు. బారూకు ఇర్మియా గురించి ఇంకా మరికొన్ని గాథలను క్రోడీకరించి దానికి కలిపాడు. అందుకే ఈ గ్రంథం ఏవో కొన్ని అక్కడక్కడ పోగు చేసిన కలిపిన వ్యాసాలుగా ఉంటుంది. ఇర్మియాకు సహాయకుడైన బారూకు చెందిన ముద్రలు యెరూషలేము సమీపంలో కనుగొనబడ్డాయి. ఈ సీల్స్ ఇర్మియా కాలం వాస్తవమైనదని చాటుతున్నాయి. మూడవదిగా బాబిలోనియన్ క్రానికల్స్. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశంలో రాజుగా నియమించిన యెషయా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కోన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను. అదేవిధంగా 2వ రాజుల గ్రంథం
24వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. మరియు బబులోను రాజు అతను పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో బబులోను రాజు అతని స్థానంలో యెహోయాకీను మామ అయిన మత్తన్యాకు రాజుగా చేశాడు మరియు అతని పేరు సిద్కియాగా మార్చాడు. యెరూషలేములో జరిగిన ఈ సంఘటనలన్నిటినీ ఇర్మియా ప్రత్యక్షంగా చూశాడు మరియు వాటిని తన ప్రవచనాల పుస్తకంలో నమోదు చేశాడు. ఈ సంఘటనలను బాబిలోనియన్ లేఖరులు కూడా రికార్డ్ చేశారు. బాబిలోనియన్ క్రానికల్స్ అనేది ప్రతి సంవత్సరం బాబిలోనియన్ చరిత్రలో ముఖ్యమైన సంఘటనలను వివరించే క్యూనిఫారం టాబ్లెట్ల సమూహారం. క్రీస్తు పూర్వం 605 నుండి 595 సంవత్సరాలకు సంబంధించిన చరిత్రని ABC 5 అని పిలుస్తారు లేదా జెరూసలేం క్రానికల్గా ప్రసిద్ధి చెందింది. ఈ బాబిలోనియన్ క్రానికల్ అప్పట్లో బాబిలోనియన్ లేఖరులు రికార్డు చేసినటువంటి రికార్డుగా నిర్ధారించారు. 4వదిగా బాబిలోనియన్ జెరూసలేము నాశనం యొక్క సాక్ష్యం. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. కల్దీయులు రాజు నగరను ప్రజలు ఇండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి. అదేవిధంగా 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యెహోవా మందిరమును రాజు నగరును యెరూషలేము నందున్న ఇండ్లన్నిటిని గొప్పవారి ఇండ్లన్నిటిని అగ్నిచేత కాల్పించెను. 587 586 BCలో నెబుకద్నెజరు యెరూషలేము నగరాన్ని నాశనం చేశాడు. దేవాలయాన్ని, రాజభవనాన్ని మరియు ప్రజల ఇళ్లను తగలబెట్టాడు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో యెరూషలేములోని వివిధ తవ్వకాల్లో నగరం అగ్ని ప్రమాదంలో ధ్వంసమైందని వెల్లడైంది. 1960లో ఓఫెల్ క్యాథ్లిన్ కెన్యాన్ జరిపిన తవ్వకాల్లో అగ్ని ప్రమాదంలో ధ్వంసమైన అనేక ఇజ్రాయెల్ ఇల్లు బయటపడ్డాయి. సిటీ ఆఫ్ డేవిడ్లో తవ్విన 3 ఇల్లు బయటపడ్డాయి. అందులో బర్న్ రూమ్, హౌస్ ఆఫ్ అహియెల్ మరియు హౌస్ ఆఫ్ బులై అని బాబిలోనియన్ ఆక్రమణ సమయానికి చెందిన చెక్క కిరణాల కాలిన అవశేషాలు కలిగి ఉన్నాయి. వాటి పార్కింగ్ లాట్ తవ్వకాల్లో 6వ శతాబ్దానికి చెందిన బూడిద మరియు కాల్చిన చెక్క కిరణాలు కూడా ఒక భవనంలో కనుగొనబడ్డాయి. 2019లో యెరూషలేంలోని జియాన్ పర్వతంపై నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం జరిపిన తవ్వకాల్లో బాబిలోనియన్ విధ్వంసానికి సంబంధించిన మరిన్ని ఆధారాలు కనుగొనబడ్డాయి. బూడిద యొక్క కాలిన పొరలో ఆ కాలానికి చెందిన బాణపు తలలు, అలాగే ఇనుప యుగం నాటి కుండలు, దీపాలు మరియు బంగారు నగలు ఉన్నాయి. యెరూషలేము యొక్క బాబిలోనియన్ నాశనానికి సంబంధించిన ఇతర సాక్ష్యాలను 1975లో నాచ్మన్ ఆవిగాడ్ యూదుల త్రైమాసికంలో వెలికి తీశారు. ఈ విధంగా ఎన్నో పురావస్తు ఆధారాలు ఇర్మియాకు సంబంధించినవి చాలానే దొరికాయి. అవన్నీ తెలుసుకోవాలంటే మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్రభుస్వరం యూట్యూబ్ ఛానల్ని. అందరికీ వందనాలు.